మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. మీరు వెయిట్ లాస్ అవ్వడం కోసం జిమ్కి వెళ్ళి చాలా కష్టాలు పడాలి, లేదా మాకంత టైం లేదు అని చెప్పేసి కంగారు పడిపోకండి. సో యోగాలో చిన్న బ్యాండ్ ఇట్లాంటిది ఉంటే చాలు, చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేస్తూ కొన్ని యోగాసనాస్ చేస్తూ మనం వెయిట్ లాస్ అవ్వచ్చు అని చెప్పేసి అడ్వాన్స్డ్ యోగా ట్రైనర్ హిమ గారు అయితే చెప్తా ఉన్నారు. సో ఒకసారి ఎట్లాంటి ఆసనాస్ ఉన్నాయి, ఎట్లాంటి ఎక్సర్సైజ్ చేయాలనేది మేడం అడిగి తెలుసుకుందాం. హాయ్ మ్యామ్, నమస్తే మ్యామ్. హాయ్ అండి. మ్యామ్, జిమ్కి వెళ్ళడానికి టైం లేదు, మేము చాలా బిజీ అంటుంటారు ఈ మధ్య. సో అట్లాంటి వాళ్ళు ఏంటంటే ఇంట్లోనే వాళ్ళు చిన్న చిన్న ఆసనాస్తో ఎట్లాంటి యోగాసనాస్ చేయొచ్చు అన్నప్పుడు నా చేతిలో ఈ బ్యాండ్ పెట్టేసేసారు మీరు. నవీన్ గారు, దీంతో ఈజీగా మనం వెయిట్ లాస్ అవ్వచ్చు అన్నారు. అసలు దీంతో ఎట్లా వెయిట్ లాస్ అవ్వచ్చు అండి? వెయిట్ లాస్ కాదండి, మసిల్ టోనింగ్ అవుతాం. వెయిట్ లాస్ ఆల్రెడీ చాలా సార్లు చెప్పాను, మనం డైట్ తోనే అవుతాం. తినే ఆహారం బట్టి ఓవరాల్ వెయిట్ ఉంటుంది. ఇది ఏంటంటే మసిల్స్ ని టోన్ చేస్తుంది. సో ఇప్పుడు మనము దీన్ని టెరా బ్యాండ్ అంటాం, లూప్ బ్యాండ్ అంటాం, రెసిస్టెంట్ బ్యాండ్ అంటాం. సో ఇది అమెజాన్ లో స్పోర్ట్స్ షాప్స్ లో దొరుకుతుంది. ఇది ఒక్కసారి కొంటే కనుక మసిల్ స్ట్రెంథనింగ్, టోనింగ్ ఆఫ్ ద మసిల్స్ పైన అప్పర్ బాడీ కానీ లోవర్ బాడీ కానీ ఎక్కడైనా చేసుకోవచ్చు. ఓకే ఓకే. ఇప్పుడు ప్రెసెంట్ మనం ఏంటి మ్యామ్, ఇప్పుడు లెగ్స్ మీద వర్క్, లెగ్స్ మీద అంటే ఈ థై భాగంలో ఫ్యాట్ అక్యుములేట్ అయిన వాళ్ళకి యూజ్ అవుతుంది. అయితే స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ లాగా పని చేస్తుంది, మసిల్ టోన్ అవుతుంది. దానికి ముందు మనం వార్మప్ చేయాలి. ఏదైనా ఎక్సర్సైజ్ చేసినప్పుడు వార్మప్. సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే వేళ్ళని పైకి డౌన్, ఓకే. సో అట్లాగా, అలాగే ఫీట్ 1 2 3 4 5 6 రివర్స్ 1 2 3 4 5 6. నెక్స్ట్ లెగ్ ఇంకొక 1 2 3 4 5 6 రివర్స్ 1 2 3 4 5 6. అలాగే కుడికాల్ని పైకి లిఫ్ట్ చేసి రొటేషన్ 1. ఇలా ఇబ్బందిగా ఉంది, బ్యాలెన్స్ చేయలేదంటే చక్కగా ఇలా గోడ సపోర్ట్ తీసుకుని కూడా చేసుకోవచ్చు. ఓకే, స్లిప్ అవ్వకుండా ఉంటాం. రొటేషన్ అనమాట నీస్కి. రివర్స్ 1 2 3 4 5 6. నిదానంగా స్లోగా. నెక్స్ట్ లెగ్ 1 2 3 4 5 6. రివర్స్ 1 2 3 4 5 6. ఇలాగా నవీన్ గారు వార్మప్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, ఎస్పెషల్ లెగ్స్కి చేస్తున్నాం కాబట్టి. సో ఇప్పుడు మనం తీసుకున్న బ్యాండ్ని మన కాఫ్స్కి, పిక్కలకి వేసుకోవాలి. సో నవీన్ గారు, ఇది మనం కాఫ్స్కి వేసుకుని గోడని ఇలా సహాయం తీసుకుని, సపోర్ట్ తీసుకుని, ఒక చేయి నడుము మీద లేదంటే తల మీద వెళ్ళినా పర్లేదు. స్లోగా 1 2 తెలుస్తుందా మీకు, 3 ఇక్కడ పడుతుంది, 4 5 6 7 8 9 10. నొప్పి వస్తుంది కదా. సో ఈ సైడ్స్ దగ్గర విమెన్ బాడీ, ఎస్పెషల్లీ మేల్ కానీ ఫీమేల్ కానీ బాడీ రకరకాల షేప్స్ అండ్ సైజెస్లో ఉంటాం. ఒకటి జెనెటికల్గా ఉంటుంది, కూర్చుని కూడా మజిల్స్ ఆ ఎక్సర్సైజ్ లేకపోవటం కూడా జరుగుతుంది. సో ఇదేంటంటే బ్లడ్ పంపింగ్ పెంచుతుంది, మజిల్స్ టోన్ అవటానికి హెల్ప్ అవుతాయి. ఇంకోవైపు ద అదర్ సైడ్ సేమ్ గోడ సహాయం తీసుకుని 1 2 3 4 5 6 7 8 9 10. అంతే. ఇది 10 చొప్పున 3 సెట్స్ లాగా చేసుకోవచ్చు. అలాగా వారానికి 3 సార్లు చేస్తే చాలు, రోజు చేయక్కర్లేదు ఏదైనా కూడా ఎక్సర్సైజ్. నెక్స్ట్ 2 days మళ్ళీ ఆర్మ్స్ అలా చేయొచ్చు. నెక్స్ట్ ఎపిసోడ్లో మనం ఆర్మ్ ఎక్సర్సైజ్ కూడా చూపిద్దాం. ఓకే. సో ఇది చేసినప్పుడు అలైన్మెంట్ అంటాం. అలైన్మెంట్ అంటే మన బాడీ ఎలా ఉందో అది చాలా ఇంపార్టెంట్. సో ఇలా ఉంగి ఇలా చేస్తే నడుము మీద వెయిట్ పడుతుంది. సో నిటారుగా ఉండి, అందుకే గోడ సపోర్ట్ తీసుకుని స్ట్రైట్గా ఎంతవరకు వస్తే అంతవరకు. ఎక్కువ ఎఫెక్టివ్గా పని చేయాలి అనుకుంటే కాలు కింద టచ్ అవ్వకుండా చేయాలి. 1 2 3 4. ఇది ఇంకొంచెం కష్టం కానీ ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. సో ఈ బ్యాండ్ ఎక్సర్సైజ్ మూలన కాళ్ళ దగ్గర కొంతమందికి సెల్యులాయిడ్స్ ఫామ్ అయిపోతే, టోన్ మసిల్స్ కావాలనుకున్న స్ట్రెంథనింగ్ కోసం ఇది బాగా హెల్ప్ అవుతుంది. ఇది బెస్ట్ టైం ఏంటి మ్యామ్, ఎప్పుడు చేస్తే బాగుంటుంది? ఎప్పుడైనా పర్లేదు. ఎర్లీ మార్నింగ్ ఏ ఎక్సర్సైజ్ అన్నా ఎర్లీ మార్నింగ్ ఇస్ ద బెస్ట్ టైం. లేదు అనుకుంటే మీ భోజనానికి ఎక్సర్సైజ్కి 4 గంటలన్నా టైం తీసుకోండి. ఓకే. కొద్దిమందికి థై భాగంలో ఎక్కువగా ఫ్యాట్ ఉంటుంది కదా, అట్లాంటి వాళ్ళకి ఎట్లాంటి ఆసనాస్ ఉన్నాయి? యోగా ఎక్సర్సైజ్ కావచ్చు. ఇవే అండి. ఈ ఎక్సర్సైజ్ ఉంది. నెక్స్ట్ ఎక్సర్సైజ్ వాల్ చైర్ లాగా కూర్చుని హోల్డింగ్ చేస్తాం. సో ఇలా థైస్ కి వేసుకుని నవీన్ గారు కొంచెం ముందుకి వాల్ సపోర్ట్ తీసుకుని మనం ఇలా హోల్డ్ చేయాలి. అంటే చైర్లో ఎలా కూర్చుంటే ఎలా ఉంటుందో అలాగే
ఓకేనా? ఓకే. ఎంతవరకు వీలైతే అంతవరకు. 1 2 3 4 5 6 7 8 9 10. సో ఇది కూడా మంచి లెగ్స్ టోనింగ్ కోసం హెల్ప్ అవుతుంది. Okay, అలాగే కోర్ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. సో ఇది కూడా ఎంతసేపు చేయాలంటే 10 సెకండ్స్ మొదలెట్టి స్లోగా పెంచుకుంటా వెళ్ళాలి. ఎస్, ఇది మొత్తానికి చాలా వరకు జిమ్కి వెళ్ళడానికి టైం లేదు అని అనుకునే వాళ్ళకైతే ఇది బెస్ట్ ఆసన అని చెప్పేసి హిమ గారు చెప్తున్నారు. సో ఇట్లాంటి సింపుల్ టెక్నిక్స్తో, అంటే వెయిట్ లాస్ అంటే మనం వచ్చేసేసి వెయిట్ అది ఫ్యాట్ మాత్రమే లాస్ అవ్వాలి, మజిల్ లాస్ అవ్వకూడదు అని చెప్పేసి చెప్తూ ఉంటారు. సో ఇట్లాంటి చిన్న చిన్న ఆసనాస్తోనే హిమ గారు అయితే వెయిట్ లాస్ అయితే చేయించే ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటారు. మీరు కూడా హిమ గారి క్లాసెస్లో అటెండ్ అవ్వాలి అన్న, ఆన్లైన్ కావచ్చు ఆఫ్లైన్ క్లాసెస్ కానీ అటెండ్ అవ్వాలి అని అంటే హిమ గారి కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాం, మీరు నేరుగా మేడంతో మాట్లాడచ్చు.